హాయ్ ఫ్రెండ్స్, అసలు బెయిల్ పిటిషన్ అంటే ఏంటి? బెయిల్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను. బెయిల్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ రెండు రకాల బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. ఈ బెయిలబుల్ పిటిషన్లోనైతేనేమో 41 CRPC ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. సో మనకి బెయిల్తో పని లేదు. నాన్ బెయిలబుల్ కేసుల విషయాల్లో సెక్షన్ 437 ప్రకారం బెయిల్ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. ఈ బెయిల్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి, ప్రొఫార్మా ఏంటి, ఆ బెయిల్ పిటిషన్కి ఏమేమి మనం పెట్టాలి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు నాన్ బెయిలబుల్ కేసుల్లో కంపల్సరీగా పోలీసు వారు ఇచ్చిన FIR, రిమాండ్ రిపోర్టు, క్రిమినల్ కేసులు కాబట్టి మెమో ఆఫ్ అపియరెన్సు, ఆ మెమో ఆఫ్ అపియరెన్స్ మీద స్టాంప్స్, వెల్ఫేర్ స్టాంప్స్, మామూలు స్టాంప్స్, అలాగే పూర్తిగా బెయిల్ పిటిషన్ రాసి టైప్ చేయించాలి. కంపల్సరీగా కాంక్వెస్ట్ పేపర్ల మీద, వాటిని పచ్చటావాలంటారు, రాసి వాటితో పాటు డాకెట్ రాసి పలానా క్రైము, పలానా పోలీస్ స్టేషను, పలానా నేరం, పలానా సెక్షన్ కింద జరిగిందని చెప్పి బెయిల్ పిటిషన్ రెడీ చేసి ఆ బెయిల్ పిటిషన్ సెక్షన్ 437 బెయిల్ పిటిషన్తో పాటు, లేదంటే 438 అంటే యాంటిసిపేటరీ బెయిల్ అయితే యాంటిసిపేటరీ అయితే ఆ బెయిల్ కానీ, బెయిల్ పిటిషను, మెమో ఆఫ్ అపియరెన్సు, FIR కాపీ, అలాగే రిమాండ్ రిపోర్టు, అలాగే ముద్దాయికి సంబంధించినటువంటి ఆధార ప్రూఫ్స్, ఇవి కలిపి నాన్ బెయిలబుల్ కేసుల్లో ముందుగా మొత్తం అంతా రెడీ చేసి వాటన్నిటిని ట్యాగ్ చేసి నీట్గా సంతకాలు పెట్టి ముద్దాయితో మెమో ఆఫ్ అపియరెన్స్ మీద పలానా ముద్దాయి మీకు ఆ కేసు ఇచ్చినట్టుగా మెమో ఆఫ్ అపియరెన్స్ మీద సంతకం పెట్టించుకుని మీరు కూడా బెయిల్ పిటిషన్లో సంతకాలు పెట్టి వాటిని మనం కోర్టులో నాన్ బెయిలబుల్ కేసుల్లో ముందు బెయిల్ పిటిషన్ కోర్టులో బెంచ్ ముందు అంటే కాల్ వర్క్ టైంలో ఫైల్ చేసేస్తాం. ఈ ఫైల్ చేసిన తర్వాత ఈ నాన్ బెయిలబుల్ కేసుల్లో కంపల్సరీగా స్టెప్స్ ఉంటాయి. బెయిల్ పిటిషన్ ఫైలింగ్ చేసిన తర్వాత నోటీస్ టు అదర్ సైడ్ అని అంటారు. అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అలాగే ఇంకా మర్డర్ కేసులు జిల్లా కోర్టులు అయితేనేమో APPలు కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ ఉంటారు. మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేయగానే జడ్జి గారు నోటీస్ టు అదర్ సైడ్ అని వేస్తారు. అంటే APPకి APP గారికి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ని మళ్ళీ మరుసటి రోజున కోర్టులో ఫైల్ చేస్తాం. ఆ నోటీసు తీసుకున్న తర్వాత జడ్జి గారు ఫర్ హియరింగ్ కానీ, అంటే ఆర్గ్యుమెంట్ కానీ ఒక డేట్ వేస్తారు. ఆ ఆర్గ్యుమెంట్ వేసిన తర్వాత, ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత జడ్జి గారు హీరింగ్స్, బోత్ పార్టీస్ హీరింగ్స్ విన్నప్పుడు, అంటే ముద్దాయి తరపు లాయర్ని డిఫెన్స్ అడ్వకేట్ అంటారు, అలాగే పోలీస్ తరపు కేసు పెట్టిన తరపు లాయర్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లేదా జిల్లా కోర్టులో అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అంటారు. వీరిద్దరు వాదాలు విన్న తర్వాత ఛార్జ్ షీట్ అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బెయిల్ అనేది సదర్ జడ్జి గారు గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ పిటిషన్ యొక్క ప్రొసీజరు, బెయిల్ యొక్క స్టేజెస్. ఫ్రెండ్స్, ఫస్ట్ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడానికి బెయిల్ పిటిషన్, మెమో ఆఫ్ అపియరెన్సు, రిమాండ్ రిపోర్టు, అలాగే FIR, అలాగే ముద్దాయి యొక్క ID ప్రూఫ్, వీటితో పాటు స్టాంప్స్ ఇవన్నీ రెడీ చేసి కుట్టి బెంచ్ ముందు కాల్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు ఫైల్ చేయాలి. ఫ్రెండ్స్, సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.